ఈరోజు మనం దానిలో వర్డ్‌ప్రెస్ ఎంటర్ అయినాక దానిలో మనం మెయిన్ సెట్టింగ్స్ ఏముంటాయో అని ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో, ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్‌లో గూడా మీకు నేను కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ మీకు వీడియోలోనే చూపిస్తా. ఏమేమి జేయాలా మనం వర్డ్‌ప్రెస్‌లో మెయిన్ సెట్టింగ్స్ ఏమేమి జేయాలా? సో, థీమ్స్ ఏమేమి పెట్టాలి? అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ ఇప్పటివరకి మీరింకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. సో, కింద నేను డిస్క్రిప్షన్‌లో నేను యూట్యూబ్ లింక్ అండ్ కామెంట్ బాక్స్‌లో గూడా పెడతాను. సో, అక్కడికి వెళ్లి లింక్ ఓపెన్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనకు వెబ్‌సైట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో, ఇది వర్డ్‌ప్రెస్ ఇది. సో, ఇది చాలా మందికి తెలుసు అనుకుంటాను. సో, ఇక్కడ మనకు మెయిన్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకు. ఇప్పుడు సెట్టింగ్ ఇది ఉంది గదా! ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడికెళ్ళినంక జనరల్ రైటింగ్ ఇక్కడ ఉంటది. మనం ఇక్కడికెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేసేయాలిక్కడ. ఇప్పుడు మనకీడ అవసరం ఉన్నది. ఇప్పుడు రీడింగ్‌లోకెళ్ళాలి. ఇప్పుడు రీడింగ్ ఒక్క నిమిషం. సారీ ఫ్రెండ్స్. సెట్టింగ్స్ అండ్ రీడింగ్. రీడింగ్‌లోకెళ్ళినాక ఇక్కడ మనకు స్టాటిక్ పేజ్ అని పెట్టేయాలి. ఇక్కడ హోమ్ పేజీ దగ్గర మనం హోమ్ పేజ్ అని పెట్టాలి. ఇక్కడ హోమ్ అని ఉంటది వస్తది. మనం ఎప్పుడైతే హోమ్ పేజ్‌ని మనం యాడ్ చేస్తామో ఇక్కడ మనకు హోమ్ అని వచ్చేస్తది. అండ్ పోస్ట్ పేజ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో మనకు పోస్ట్ పేజ్ అనేది వస్తది. సో, అదొచ్చినాక మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ చేసేయాలి. అది అయిపోయినాక తర్వాత ఇక్కడ పర్మాలింక్స్ అని ఉంటది. సో, అది ఓపెన్ చేయాలి. పర్మాలింక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అని ఉంటది. సో, దానికి మనము ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వేరేదేది పెట్టినా గూడా మనకు అంత క్లారిటీ అంటే మనకు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు పోస్ట్ నేమ్ పెట్టామనుకో, ఇప్పుడు ఏదైనా పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కనబడుతుందిగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఓల్డ్ స్మోక్ షాప్ ఎఫ్ఎల్.కామ్ ఉంది గదా! డబ్ల్యూపీ ఆప్షన్స్ పర్మాలింక్ అని కనబడుతుంది. అదే ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ పేజ్ పెడితే మనకి ఇక్కడ పేరు కనబడదు సరిగా. సో, అందుకే మనం పోస్ట్ నేమ్ పెట్టుకుంటేనే మనకు ఏ పేజ్ క్రియేట్ చేసినా మనకు క్లియర్‌గా మనకిక్కడ కనబడుతుంది. మనం ఇప్పుడు ఈ పేజ్ క్రియేట్ చేస్తున్నామనని మనకు తెలవడానికి మనకి ఈ పోస్ట్ నేమ్ పెట్టుకోవాలి. సో, ఇది అయిపోయినాక తర్వాత అపియరెన్స్‌లోకెళ్ళాలి. సో, అక్కడ మనం థీమ్ గూడా మనం కొంచెం సెట్ జేసుకోవాలి థీమ్ సెట్టింగ్ ఉంటది. అది చూపిస్తాను. ఇక్కడ అపియరెన్స్ ఉంది గదా! సో, ఇక్కడ థీమ్స్ అని క్లిక్ జేసి యాక్టివ్ 2025 లేకపోతే హలో ఎలిమెంటర్ అని మనం యాడ్ జేసుకోవచ్చు. అది మన ఇష్టం ఇది. సో, హలో ఎలిమెంటర్ అని నేను యాక్టివేట్ జేసుకుంటున్నాను.